విధంగా మనం ముందుకు పోతా ఉన్నాము. అలాగే మన మహిళా వాకర్స్ అసోసియేషన్లో బెస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి ఈ రోజున మన 203కి డిప్యూటీ గవర్నర్గా ఫస్ట్ మహిళా గవర్నర్గా ఎన్నికైనటువంటి సుభాషిణి గారు. ఇకపోతే మన అసోసియేషన్కి పెద్దలు గౌరవాధ్యక్షులు డాక్టర్ పెంచిరాయ్ గారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుచున్నాను. గౌరవాధ్యక్షులు రావాల్సింది. మన అసోసియేషన్ ట్రెజరర్, పర్మనెంట్ ట్రెజరర్, ఎక్కడ లెక్కల్లో తేడా లేకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పద్ధతిగా లెక్కలు చూపిస్తున్నటువంటి ఎంత ఎప్పుడు హుషారుగా ఉండే డాక్టర్ ఈశ్వరెడ్డి గారు కూడా వేదికకు రావాల్సింది. ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలతో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతముకు క్రియాశీల భావాలతో నా మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు, అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోనికి పయనించుటకు మానవాళిని మేలుకొల్పును. రవీంద్రనాథ ఠాగూర్. శాంతి ప్రతిజ్ఞ. ప్రపంచ శాంతి. నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. మనకు తగ్గకుండా లక్ష్మణ్ కుమార్ ఏం చేస్తే ఆయన ఏమాత్రం తగ్గ ఎక్కువగానే కార్యక్రమం చేయాలని దేనికే నేను రెడీ అయ్యి ముందుకు వచ్చి అక్కడ ఫైనాన్స్ కానీ ఇట్లా వర్క్లు కానీ ఆఫీస్ క్లీన్ చేయాలని కూడా నేనే మనసు చేసుకొని చేపిస్తానని ధైర్యంగా చేస్తుంది. ఆమెను బాగా మనం అభినందించాలి. మనలో వన్ ఆఫ్ ది పర్సన్గా ఉండడం కూడా చాలా సంతోషకరం. ఎక్కువ మంది లేకపోయినా కూడా తక్కువ మంది తోటి మీ సెక్రటరీ మేడమా ఒకసారి క్లాస్ పడుతుంది. మేడం కూడా క్లాస్ పడుతుంది. అది కానీ ఎవరో లేదు సరే దాన్ని ఇప్పుడు మీరు చేసేది ఏం లేదమ్మా. అప్పుడు ఏం చేస్తున్నారు, నామే చేస్తున్నారు. ఉండండి మాకు సపోర్ట్గా. లేదని కాకుండా కనీసం ముచ్చటగా ముగ్గురు ఉండాలి కదా. ఒక ల్యాప్టాప్ రాని మీరు కూడా ఏంటి ఏం కాదు ఇంతమంది గౌరవిస్తుంటే కాదంటే ఎలాగండి, ఇంతమంది గౌరవిస్తుంటే తప్పే ఉంది. ఇప్పుడు మేమందరూ మిమ్మల్ని మాలో ఆడపడుచుగా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నాం, గౌరవిస్తున్నాం. మిమ్మల్ని ఏం మనం రైతు వాకింగ్ వస్తున్నారు, చేసుకొస్తాం, సార్ చేసుకొస్తున్నాడు. సంతోషం. ఒకసారి క్లాస్ అందు ముగ్గురికి ఒకటి నుంచి 2 ఇట్లా ఫ్రీక్వెంట్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కలుస్తున్నాం. మరి అకాడమిక్ అయిపోయింది కాబట్టి 2023-24 వచ్చిన తర్వాత అందరం కలిసి ఒకసారి ఇలాగా పలకించుకుందాం, మాట్లాడుకుందాం. అంతమంది ఒకేసారి మనం కలవం కాబట్టి ఒకరోజు ఒకరిస్తూ ఒకరాం. మరి అందరం కలుద్దామని ఒక సార్ ప్రపోజల్ పెట్టమని చెప్పాం. మరి వాకింగ్ ఒకప్పుడు మనం 60-65 మంది దాకా ఉన్నాం. గ్రాడ్యువల్గా కొద్దిగా తగ్గిపోతున్నారు. కారణాలు ఏదైనప్పటికీ కొంతమంది ఏరే ట్రాక్లకు వెళ్ళడం, కొంతమంది వయసు రీత్యా తగ్గిపోవడం. మరి దీన్ని మనం తగ్గకుండా చూసుకోవాలి, అందరూ రావాలి. ఈ మధ్య నేను కూడా యోగా చేస్తూ కొన్ని కారణాల వల్ల రాలేదు, మళ్ళీ మొదలుపెట్టి వస్తాను. దాని పాటికే చేస్తున్నా కూడా తర్వాత దీనికి రావాలని నిర్ణయించుకున్నాను. ఇంకా గ్రౌండ్ దగ్గర సార్ ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ రెడ్డి చెప్పారు, ఇందాక మన వాళ్ళు పెద్దలు కూడా చెప్పారు. అది ముందు వివేకానంద రెడ్డి గారు అడిగినప్పుడు అది పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కానీ పెద్దలు నడిచే గ్రౌండ్ కాదు, వాకట అది పార్కు కాదు, లేకపోతే ట్రాక్ కాదని చెప్పి ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎక్కువగా మీటింగ్లు జరిగాయి. అయినా ఇప్పుడు కూడా అలా కాపరి కొన్ని జరుగుతున్నాయి. ఇందాక కొంతమంది చెప్పినట్టుగా చివరిలో 10-15 అడుగులతోటి మనం ఒక ట్రాక్ లాగా, అంటే దాని హైట్ కాకుండా అది మన పర్మిషన్ లేదు. యాక్చువల్లీ పర్మిషన్ ఎవరు అడిగితే అసలు ఎవరు అడగకుండానే మనం మన లెవెల్లో ఎక్స్పెక్ట్ లేకుండా లాస్ట్ ఎడ్జిలమ్మడి గారు ఒక 10-15 అడుగులు వేసుకుంటే దానికి పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పి అనుకుంటున్నాను. అది మేము అది ఇందాక చెప్పినట్టు కార్పొరేటర్ ఉన్నాం కాబట్టి కూడా ఆ అధికారులతో అది మొదలుపెట్టి చేపిస్తాం. జనరల్గా ఏ మీటింగ్ జరిగినా కూడా చివరి దాకా మధ్యలో ఎక్కువ జరుగుతుంటుంది. ఒకవేళ డిస్టర్బ్ జరిగినా కూడా మళ్ళీ చేసుకోవాలి.
ఆల్రెడీ మన రోడ్లు పోతుంటే ఫ్యాచింగ్ వర్క్ చేస్తారు, రోడ్లు వేస్తారు. అలాగే ఒకసారి చేస్తే పర్మనెంట్గా ఉండకపోయినా కూడా కొంతకాలం ఉంటుంది. ఆ చివర్లు ఎక్కువగా వాడరు, మధ్యలోనే ఎక్కువ వాడతారు కాబట్టి చివర్లు లాస్ట్లో 10 అడుగులు 15 అడుగులు తీసుకుంటే మనం ఆ ఏరియా ఒక ½ ఫీట్ లేయర్గా వేసుకుంటే గ్రామీణతోటి అది చాలా మనకు నడవడానికి చక్కగా ఉంది. ఇప్పుడు మాత్రం అన్లేబుల్గా ఉంది, నడవకపోతే మంచిది అనిపించే పరిస్థితి ఉంది. ఈ అప్ అండ్ డౌన్ ఉండే కాలు కూడా సరిగా పడే పరిస్థితి లేదు. దాన్ని కూడా మనం ప్రయత్నం చేసుకుందామని తెలియజేస్తూ మరి ఇంకా చాలా సంతోషం. మనందరూ కూడా కలిసిమెలిసి చాలా ఇలాగనే నడుస్తూ ఆనందంగా ఉన్నాం, దానివల్ల ఆరోగ్యంగా ఉన్నామని కూడా అనుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఒకసారి ఇంటర్నేషనల్ ప్రాదేశిక ప్రకారం ప్రెసిడెంట్ మారాలి, ఆ టీమ్కి మారాలి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మారుతాడు, గవర్నర్ మారుతాడు, ప్రెసిడెంట్ మారుతారు. కొన్ని క్లబ్బులు ఏం చేస్తారంటే 1 year అయితే చెప్పి 2 years అలా పెట్టుకుంటారు, 2 yearsకి ఒకసారి కంపల్సరీగా మారుతుంటారు. కొంతమంది కొన్ని ఏరియాలో వాళ్ళకు లేక ప్రెసిడెంట్ లేక కొంత కంటిన్యూ అవకాశం కూడా ఉంది. మరి మన వరకు మనం కంటిన్యూ అయినా కాకపోయినా దాని నామ్స్ ఏంటంటే ఆ ఇయర్ 2 అయిపోయి మళ్ళీ అగైన్ ఎవరు వద్దనుకుంటే ఆయనే ప్రపోజల్ చేసి మళ్ళీ అగైన్ ఎన్నుకున్నట్టుగా తీర్మానం చేయాలి. అది పద్ధతి ప్రకారం పోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త వాళ్ళు ఇస్తే మంచిది. ఆల్రెడీ సార్ 3 సంవత్సరాలు చేశారు. 2020లో ఆయన ప్రెసిడెంట్గా అనుకున్నాం. 2020, 2021, 2022, 2023, 3 years పూర్తి అయినట్టుంది పీరియడ్. వీళ్ళు ఎవరైనా కొత్త పర్సన్ మారితే కొత్త స్టైల్లో కొత్త పందాలు చేస్తారని చెప్పి కొత్త వాళ్ళ కోసం ఎదుగుతుంటాం. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. మరి మెంబర్షిప్ కూడా జనవరిలోనే తులసి గారు ప్రెసిడెంట్ కలిసి కలెక్ట్ చేస్తాం. మనం కూడా ఇచ్చేస్తే పని అయిపోద్ది. అది నేను ఎప్పుడైనా ఇవ్వాలి కాబట్టి ఆ 1000 రూపీస్ అట్లీస్ట్ మంత్లీ లోపల అయితే 5 రోజులు చేయొచ్చు అకౌంట్ అనమాట. తర్వాత అక్కడి నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆయన తీసుకున్న తర్వాత సెక్రటరీ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారి ప్లేస్లో ఎవరు తీసుకున్నాం? మళ్ళీ ఓకే, యాక్సెప్టెడేనా? ప్రపోజల్ ఎవరు? ప్రపోజల్ నాగేశ్వరరావు. ప్రపోజల్ లేదు సార్, అందరూ యాక్సెప్ట్ అయితే క్లాప్స్ కొట్టండి. మళ్ళీ ఓకే, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. మీరు రండి, మూర్తి గారు దిగిపోతున్నారు. ఆ మూర్తి పక్కన కొద్ది పక్కన వచ్చాడు. రండి, ఆయన కూర్చున్నారు. అది పద్ధతి సార్, ఆయనేం కాదు. ఇక్కడ కూర్చోండి. అటుగా అంతలోకి నేను తీసి బాబా అలా చేస్తున్నాను. ఎప్పుడు మా యాక్టివ్ పర్సన్. నేను గవర్నర్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా చేశాను. అన్ని తానే ఆ రోజు ఫంక్షన్స్ మన సుబ్రహ్మణ్యం అందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్గా గవర్నర్లు చేశారు. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తర్వాత ట్రెజరర్ 3వ పోస్టు ఎవరైనా ఉన్నారా మీరు? నాగవారు ఎవరు లేరా? ఒకే సరే, ఓకే, అందరూ క్లాస్ ఒకసారి. ఓకే, కంగ్రాచులేషన్స్. మెయిన్ 3 పోస్టులు అయిపోయినాయి. ఈ 3 పోస్టులు ముఖ్యమైనవి. రిమైనింగ్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళే ఎవరెవరు ఉంచుకుంటారో అనుకుంటారు. జాలి ఒకరు కావాలి, ఎవరన్నారు? సుధాకర్ రెడ్డి కానీ లేకపోతే జల్లి శ్రీనివాస్ డైలీ వచ్చేవాడు. ఓకే, జల్లి శ్రీనివాస్ ఓకే, రండి సార్, రండి, ఎందుకంటే డైలీ రావాలి. సార్ రండి ప్లీజ్, రండి. అందరూ కోరుకున్న తర్వాత కాదనుకుంటు సార్, మీ అంతా అలాగే కదా. కంగ్రాట్స్, కండవేయండి. ఎవరైతే తమాషగా ముందు రావాలి, ముఖ్యంగా ప్రతిరోజు వస్తారు. నెంబర్ 1 నోట్ ఒకట. అగైన్ అందరితో కూడా తమాషగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. లేదంటే కొద్దిగా ఈసారి కొద్దిగా బాధ్యత. కంగ్రాచులేషన్ సార్, నాకు కొద్దిగా బాధ్యత అంటే మీటింగ్లో కొద్దిగా ఏర్పడుతుంది. చేయండి సార్, మూర్తి దగ్గర కూర్చో. ఓకే, ఇంకా వాట్ ఎవర్ మెయిన్ పోస్ట్ అనేది అయిపోయినా రిమైనింగ్ తర్వాత నిదానంగా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఎన్నుకుంటారో తెలియజేస్తాం. వన్స్ అగైన్ అందరికీ ఎవరైతే కొత్త న్యూ టీమ్కు కంగ్రాచులేషన్. సుభాష్ గారు మీరు ఇప్పుడు ఆ పోస్ట్ కూడా మారాలి. నాకు కూడా 2 సంవత్సరాలు అయింది అనుకుంటారు. మీరు ఎవరైనా చేస్తారమ్మా? మీ దాన్ని కూడా ఇచ్చేయండి. ఓకే, నాకు కూడా ఇప్పుడు మాజీ నుంచి మళ్ళీ ఎవరు లేరు కాబట్టి ఆ పోస్ట్లో నల్లి మిస్సెస్ నల్లి గారు మీరు అండి. మళ్ళీ న్యూలీ ఎలక్టెడ్ అనమాట. మళ్ళీ ఆమె ఎలక్ట్ అయినట్టుగా క్లాస్ అందరూ ఒకసారి మరి ప్రెసిడెంట్గా రావడానికి సార్ లక్షణంగా నేను రెడీ అంటున్నాడు. మీరు తీసుకున్న అయితే ఇంకెవరు రానప్పుడు ఇంకా ఏదో చెప్తున్నా అక్కమ్మగా దిక్కుని మరి ఆయన్ని మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన పెట్టుకుంటాం సార్. ఆ ట్రెజరీ సెక్రటరీ 2వ పోస్ట్ సెక్రటరీ ఇప్పుడు బాగా దూరం అయిపోయాడు. అప్పుడప్పుడు మనుషులు మాత్రం రాగలుగుతున్నాడు.
ఇది అందరి కామెంట్ ఏంటంటే ఎప్పుడో డైలీ వచ్చేవాళ్ళే ప్రెసిడెంట్గా సెక్రటరీ డైలీ అంటే కనీసం నెలకు 20 రోజులన్న వాకింగ్ రావాలి కూడా వచ్చినప్పుడే మనం ఆ మెంబర్గా ఉండేదానికి అర్హత ఉంటుంది. అలా పూర్తిగా రాలేకపోతున్నాం కాబట్టి రాగలిగితే ఆయనే కంటిన్యూ చేద్దాం. లేదంటే ఆ ప్లేస్లో ఆల్రెడీ ఆయన టైం కూడా అయిపోయింది కాబట్టి వేరే వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకున్నాం. ఇంకా ట్రెజరర్ అది సుదీర్ఘకాలం నుంచి ఆయన చక్కగా చేస్తున్నాడు. దానికి కూడా మీరు మార్పు ఎవరైనా రావాలనుకుంటే ట్రెజరర్ కూడా వేరే ఉండొచ్చు, ఉండాలని కూడా నేను కోరుకుంటాను. సరే ఎవరు ముందుకు రాకపోతే వాళ్ళని కంటిన్యూ చేస్తాం. ఇంకా రిమైనింగ్ పోస్ట్ కూడా జాలీ వాకర్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, జాయింట్ సెక్రటరీ అని ప్రెసిడెంట్ ఎన్నుకుంటాడు, రాసుకుంటాడు మామూలుగా. ఒకరినిద్దరినో వైస్ ప్రెసిడెంట్గా, ఒకరినిద్దరినో జాయింట్ సెక్రటరీగా, తర్వాత జాలీ వాకర్గా తమాషగా మాట్లాడిన ఇస్తూ ఫంక్షన్ ఏర్పాటు చేసే ఒక జాలీ వాకర్గా, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఒక 5-6 మంది పెట్టుకుంటారు. ఇది సిస్టమ్ ఉండే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎలాగ ఉందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక 5 మంది ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఆలోచనలు ఇస్తుంటారు. వాళ్ళు చేసేది లేదు కానీ ఇలా చేస్తే అలా చేస్తే ఇప్పుడు అనుకున్నాం కదా, ఈ చెట్లు తీస్తే బాగుండు, ఈ మొక్కలు నాటితే బాగుండు, లేకపోతే ఈ ట్రాక్ చేస్తే బాగుండు, ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలు ప్రెసిడెంట్ తీసుకొని ఆయన అనుకూలంగా ప్రయత్నం చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళప్పుడు అలాంటి వాళ్ళు 5 మంది పెట్టుకుంటారు. తర్వాత జాలీ వాకర్ని పెట్టుకుంటారు. జాలీగా మన జూపీర్ మా వెంకటేశ్వరుడు కదా, ఏ వెంకటేశ్వరుడు అలాంటి వాళ్ళు అందరితో కలపరిస్తూ అందరితో నవ్విస్తూ మాట్లాడిస్తూ తమాషా ఉండే ఒక జాలీ వాకర్ని పెట్టుకుంటారు. అటువంటి కూడా ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఆ తర్వాత తర్వాత పోస్ట్ ట్రెజరర్ తర్వాత జాయింట్ సెక్రటరీ తర్వాత సెక్రటరీ తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్. ఇది సిస్టమ్. ఫస్ట్ మనం ప్రెసిడెంట్ కాడి నుంచి రావాలి. ప్రెసిడెంట్ అనుకుంటే రిమైనింగ్ అంతా వాళ్ళు తీసుకుంటాం. మరి మీరు ఎవరన్నా ప్రెసిడెంట్ ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు ఉంటే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరుంటారు? మీరు ఎవరు ఉండాలంటే సంతోషం. ఆయనే సారే ఫీల్ కాదు, ఎవరు కూడా కాదు. లక్షణంగా మనకేమి ఎవరు ఆయననా? ఎవరు పేరు? అడగాల్సిన తత్వం మాది. అందువల్ల సరే దండ ఒకసారి ఇచ్చేయండి సార్. ఈ దండ తీస్తే పదవి పోయినట్టు, దండ వేస్తే పదవి ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయన పదవి లేదు. పదవి కాకుండా మాజీ ప్రెసిడెంట్గా అక్కడ కూర్చోన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి మరి ఆయన ఎందుకు తీసుకుందామా? ఆయన తీసుకోవాలంటే మళ్ళీ భాస్కర్ రావు గారు ఆయన మెడలో దండ వేస్తే ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అవుతారు. పీరియడ్లో 1,00,00,000 రూపాయలు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్కి ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ ఏంటంటే అక్కడ ట్రస్ట్లో 6 కోట్లు ఉంటే సుబ్బారెడ్డి గారే 1,00,00,000 రూపాయల పైన ఆయన 2022లో ఆయన సమకూర్చారన్నమాట. అదంతా మనకు 2003లో నెల్లూరులో విఆర్సి గ్రౌండ్కి మనకు అందరికీ చాలా గర్వకారణం. అది ఆ రికార్డ్ని నాకు తెలిసి ఎవ్వరు చేయలేరు. 23లో మన ఆళ్వార్ దాస్ కుమారుడు రవీంద్ర వచ్చారే కానీ ఆయన చేతులు ఎత్తేసారు మధ్యలో, చేయలేనంత. నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు. అది ఎప్పటికీ రికార్డుగానే ఉంటుంది. అదంతా కూడా మన సభ్యులు అందరూ సహాయ సహకారాలతో చేసింది. అది ఆ క్రెడిట్ ఆయన పోతుంది. ఆయన దగ్గర నేను వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఆ పీరియడ్లో చేయడం అనేది నాకు చాలా గర్వకారణం. అంటే నా వంతు ఏం చెప్పినా ఆయన చెప్పింది అంతా నేను చేశాను, టూర్ చేసాము అంతా. అది నాకు చాలా గర్వకారణం. ఎప్పటికైనా అది రికార్డుగా ఆయనకి ఎట్ట రికార్డు ఉందో ఆ పీరియడ్లో సెక్రటరీగా నాకు ఆ రికార్డు అట్టే ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ప్రతి సంవత్సరం మన కొత్త బాడీ ఎలక్ట్ అయిన తర్వాత మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తోటి మన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా కొత్త న్యూ ఇయర్ తోటి స్టార్ట్ చేశాము. తర్వాత సంక్రాంతి, రిపబ్లిక్ డే, తర్వాత గాంధీ జయంతి, ఆళ్వార్ దాస్ గారి జయంతి, ఉగాది, శ్రీరామనవమి, ఇలా రెగ్యులర్ పండుగలతో పాటు మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కొన్ని కండక్ట్ చేశాము. కొన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. వీటితో పాటు మన గవర్నర్ గారు
మన అసోసియేట్ మెంబర్స్ నుంచి కొంత ఎన్జిఎఫ్స్ కలెక్ట్ చేసి మన అసోసియేషన్కి మంచి పేరు వచ్చేట్టుగా చాలా కృషి చేశారు. ఇలా ఈ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.